హాయ్ హలో వెల్కమ్ టు కేకా బ్లాగ్స్. ఈరోజు నేను మా కజిన్ కొడుకుది ఫస్ట్ బర్త్డే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. యాక్చువల్గా ఫ్యామిలీతోటి ప్లాన్ చేద్దాం అనుకున్నా, కానీ అంతకుముందే వేరే ట్రిప్ వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు చిన్న బాబుని ఇబ్బంది పెట్టడం ఎందుకని నార్మల్గా ఒక్కడనే వెళ్తున్నా. అయితే ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్లో జమ్మికుంట వెళ్ళాలి. జమ్మికుంట నుంచి బై బస్ ఫంక్షన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా 200 కిలోమీటర్స్ రేంజ్ దాకా వస్తుంది వెళ్ళడానికి. ఫస్ట్ నేను బస్సులో వెళ్దామని 7కే బయలుదేరిన, 7:15 అవుతున్నా కూడా బస్సు దొరకలేదు నాకు ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి. అందుకే లేట్ అయిపోతుందని ర్యాపిడో బుక్ చేసుకున్నా. కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నేను బుక్ చేసుకున్న టికెట్. అయితే అది 8:20కి ఆ టైంలో ఉంది. మళ్ళీ నేను మిస్ అయిపోతానేమో అని ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. స్టేషన్కి రీచ్ అయిపోయినా, ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే స్పెండ్ చేసిన. ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది. ఒక 10 మినిట్స్ లేట్గా 8:30కి స్టార్ట్ అయింది. కానీ ట్రైన్ మొత్తం నేను ఫస్ట్ బోగిలో కూర్చున్నప్పుడు అంతా కూడా ఫిట్టింగ్ ప్రాపర్గా లేదు ట్రైన్లో. కాజీపేట్ స్టేషన్ రీచ్ అయిపోయే వరకు 10:30 ఆ టైం అయింది. అంతసేపు కూర్చున్న సగం మంది నా బోగిలో నుంచి దిగిపోయారు. యాక్చువల్గా మంగళవారం ఆ రోజు చాలామంది లేరు. మనకు సెంటిమెంట్ ఉంటుంది కదా, మంగళవారం రోజు ఏ పని స్టార్ట్ చేయొద్దు అని. ఇది నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చాలాసార్లు చూసిన. వీక్ మొత్తంలో కూడా రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి ల్యాండ్కి సంబంధించినవి, కానీ మంగళవారం రోజు చాలా తక్కువ మంది ఉంటారు. అదొక సెంటిమెంట్ కాబట్టి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మంగళవారం చాలా తక్కువ మంది ఉంటారు. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి హ్యాక్. ఏదన్నా ఊరు వెళ్తున్నారంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా కూడా మండే మనకు ఎక్కువ మంది ఉండొచ్చు, వీకెండ్స్లో ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ మంగళవారం కొద్దిగా తక్కువ ఉంటారు. మనకు సీట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఈ బొగ్గుకు సంబంధించిన బోగీలు స్టార్ట్ అవ్వగానే నాకు అర్థమైపోయింది నియర్ బై జమ్మికుంట దాకా చేసినట్టే అని. ఎందుకంటే ఆ మంతిని ఏరియా, మన గోదావరిఖని ఏరియా అంతా కూడా సింగరేణికి రిలేటెడ్ కాబట్టి. చూస్తుండగానే జమ్మికుంట కూడా రీచ్ అయిపోయినా. అయితే ట్రైన్లో కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ డిలేనే కనబడతా ఉన్నది మనకు రీచ్ అయ్యే వరకు కూడా. మధ్యలో కూడా ఎక్కువ క్రాసింగ్లు ఏం పెట్టలేదు, కంఫర్ట్గానే రావడం జరిగింది. చిన్న ఎగ్జైట్మెంట్ తోటి ఉండే ఎంతమంది వస్తారు ఏంటి అని. దిగేసే వరకు 11:10 అయింది. అక్కడి నుంచి బై వాక్ బస్ స్టాండ్ నియర్ బై ఉన్నది, అక్కడికి వెళ్ళిపోయినా. బస్ స్టాండ్లో బస్ కోసం అని వెయిట్ చేసే టైంలోనే మా వాళ్ళని కూడా అక్కడ చూసిన నేను. ఎక్కడానికి ముందే మా వాళ్ళు చాలామంది అక్కడ రెడీగా ఉన్నారు. మా పెద్దమ్మ వాళ్ళు, కజిన్స్ అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టు, వాళ్ళు కూడా వెళ్దామని. అయితే జమ్మికుంట నుంచి మళ్ళీ ఎల్లారెడ్డిపల్లి అని విలేజ్కి వెళ్ళాలి. దానికోసం పరకాల బస్సు ఎక్కేసినాం. అయితే అది 18 కిలోమీటర్ల రేంజ్ ఉంది. ఎక్కినాక నా కోసం కూడా సీట్ ఆపేసి పెట్టేసిళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు. దాదాపు 5 వాళ్ళు ఉన్నారు, నేను, మా తమ్ముడు అంటే కజినే. అందరం కలిసి 7 మెంబర్స్ దాకా బస్సులో బయలుదేరినాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉన్నది ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ రిలేటెడ్వి ఏమున్నా కూడా అటెండ్ అవ్వాలని అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తూ ఉంటే కూడా చాలా కంఫర్ట్ జోన్ ఫీల్ వస్తూ ఉన్నది అందరినీ చూస్తూ ఉంటే మనోళ్ళు అనేది. వీలైనంత వరకు ఎక్కువ అటెండ్ అవ్వాలని కూడా నేను అనుకున్నా. బట్ ఫ్యామిలీతో అటెండ్ అవుదాం అనుకున్నా, కానీ కుదరలేదు. బాబుకు ఇబ్బంది అవుతుందని 1 డేలో ట్రిప్ అటు ఇటు వెళ్ళి రావడం. గార్డెన్స్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ పిల్లలందరూ కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు. ఈ పాప మా కజిన్ కూతురు. యాజ్ యూజువల్గానే గార్డెన్ అంతా ఒకసారి క్లిప్ పెట్టేసిన. మా కజిన్ రాజు, మాకు ఇష్టమైన మా సీన్ మామ. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అక్కడ ఫస్ట్ మా మామ కనబడగానే అబ్బా చాలు మా మామడు అని అనిపించేసింది. ఈ వంటలు ప్రోగ్రాంలు అన్నీ ముందే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే ఫంక్షన్ అనేది డిలే చేయలేదు. వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని వెయిటింగ్ పీరియడ్ అనేది లేదు. వంటలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఆ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయిపోగానే ఇమీడియట్గా వంటలు అందేలాగా ముందే ప్లాన్ చేసుకొని పెట్టేసుకున్నారు. అది బాగా నచ్చింది.
ఈ కేక్ కటింగ్ అనేది స్టార్టింగ్ నేను తీయలేకపోయినా, కొద్దిగా సమ్ డ్యూరేషన్ తర్వాత ఈ క్లిప్ దొరికింది. ఈయన వాళ్ళు మా కజిన్ వాళ్ళ మామ అత్తలు, అంటే మా బుడ్డోనికి ఇప్పుడు అమ్మమ్మ తాత మామలు అవుతారు అన్నట్టు వీళ్ళందరూ కూడా. ఈయనకు మా కజిన్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. అంటే ఒక ఫాదర్ క్యాడర్లో ఉన్న పర్సన్కి ఎలాంటి రెస్పెక్ట్ షో చేస్తూ ఉంటారో అలా చూపెడతా ఉంటారు. ఆయన చూపెడుతున్నాడంటే ఖచ్చితంగా అతను అలాంటి పర్సనే కావచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మావాడు చాలా తెలివైనవాడు. నెక్స్ట్ ఇక్కడ బాగా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే మా పిన్ని గురించి, ఓల్ ఫ్యామిలీ గురించి. ఎందుకంటే నాకు పిన్ని అంటే కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెస్పెక్ట్ ఏర్పడ్డది. ఇప్పుడు ఫ్యామిలీలో హెడ్ అనేవాడు ఫాదర్ అనే పర్సన్ ఉండాలి. అలాంటిది పెళ్ళైనాక కొన్ని రోజులకే బాబు పాప పుట్టేసిన తర్వాత ఆయన చనిపోయారు, మా బాబాయ్ చనిపోయారు. ఏ మాట రాకుండా, చిన్న వయసులోనే భర్త చనిపోయినా కూడా ఏ మాట రాకుండా వాళ్ళిద్దరిని చదివిపించింది మా కజిన్ చిరంజీవి అతని పేరు. అతన్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసింది, ఎంఎస్ చేసిండు అన్నట్టు సిబిఐటీలో, బాగా చదివిపించింది. అలాగే మా చెల్లిని కూడా చదివిపించింది, చదువు వీలైనంత వరకు చదివిపించింది. ఒక మంచి పర్సన్ను చూసి పెళ్లి చేసేసింది. ఆ పర్సన్ మా బావ కూడా చాలా మంచోడు, ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండే పర్సన్, ప్లానింగ్ ఉండేటువంటి పర్సన్. కొన్ని అతని దగ్గర నుంచి కూడా టిప్స్ నేర్చుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అయితే అందరం ప్రాబ్లం ఫీల్ అవుతూ ఉంటాం పెంపకంలో. కానీ తను ఎప్పుడు తన అక్క చెల్లెళ్ళను లేకపోతే వరుసకయ్యి అంటే మా ఫాదర్ లాంటి వాళ్ళను, పెద్దవాళ్ళను, బావాలను కానీ రూపాయి అడిగినట్టుగా నాకు ఇంతవరకు గుర్తుకు లేదు, నేను చూడలేదు కూడా. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు తీసుకోకుండా పిల్లల్ని పెంచింది, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసింది, వీలైనంత వరకు చదివిపించింది. మా చిరును కూడా ప్రయోజకుని చేసింది, అంటే మా కజిన్ కూడా ప్రయోజకుని చేసింది. ఖచ్చితంగా అసలు రెస్పెక్ట్ అనేది షో చేయాలి అని అంటే ఆ అక్క చెల్లెళ్ళ ఫస్ట్ దీనికే షో చేయాలి. అంటే చూపెట్టడం అంటే మా పిన్నికే చూపెట్టాలి అలాంటి పర్సన్. ఓకే, అయితే అక్కడ ప్రోగ్రామ్ అలా రన్ అవుతానే ఉన్నది. నేను యాక్చువల్గా కట్నాలు రాయడం దగ్గర కూర్చున్నా, కొద్దిసేపు కట్నాలు కూడా రాసేసినాం. తర్వాత ఇక్కడ భోజనాల ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ కటింగ్ అయిపోయింది, దిగే వాళ్ళు దిగుతూనే ఉన్నారు, ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. నేను కూడా కొద్దిసేపు కట్నాలు రాసేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ భోజనాల ప్రోగ్రాం దగ్గరికి వచ్చేసి భోజనాలలో ఉన్నాం. నేను రావడానికి ఒకటే రోజు తీసుకున్నా. ముందు రోజు మా మామ, మా కజిన్ రావడం జరిగింది, రాము అని. వీళ్ళిద్దరు బాగా హెల్ప్ చేసిళ్ళు అక్కడే ఉండి. ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో బ్యాక్ బోన్ లాగా ఉండి అన్నీ సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మేబీ మా కజిన్ వాళ్ళ మామ వాళ్ళ తరపు నుంచి కూడా ఎవరైనా చేసి ఉండొచ్చు, నాకు అంతగా వాళ్ళ గురించి తెలియదు. నాకు తెలిసిన పర్సన్లు అంటే మా మేనమామ సీన్ మామ, అలానే మా కజిన్ రాము, వీళ్ళిద్దరు అక్కడే ఉండి చాలా హెల్ప్ చేసిళ్ళని తెలిసింది. అలా మనకు వీలు పడక మనం ఉండలేకపోతున్నాం. బట్ మా మామని అయితే మెచ్చుకోవాలి. ఇలాంటి ఏ గ్యాదరింగ్ ఉన్నా కూడా ఖచ్చితంగా అతని సపోర్ట్ అనేది ఆయన చూపెడతా ఉంటాడు. ఫంక్షన్ చూసేసుకున్న తర్వాత మళ్ళీ ట్రైన్కు టైం అయిపోతుందని బయటకు వచ్చేసినాం. అంటే ఇంకా ఫంక్షన్ కంటిన్యూ అవుతానే ఉంది. బయటకు వచ్చేసి మళ్ళీ బస్సు ఎక్కేసినాం జమ్మికుంట వెళ్ళడానికి. బస్సులో ఓవరాల్గా 5 మెంబర్సే ఉన్నాం, మిగతా వాళ్ళంతా లేడీసే ఉన్నారు, అన్నీ 0 టికెట్లే. నెక్స్ట్ జమ్మికుంట రీచ్ అయిపోయినాం. 5:10కి అట్లా ట్రైన్ వచ్చింది, అంటే ఒక 40 మినిట్స్ లేట్గానే వచ్చింది. సేమ్ అదే కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ రిటర్న్ వచ్చేసింది అదే ట్రైన్లో. మళ్ళీ మేము సికింద్రాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా మా పేరెంట్స్ని తీసుకొని నేను వెళ్తున్నా. పేరెంట్స్ వరంగల్ నుంచి అక్కడికి జాయిన్ అయిపోయారు ఫంక్షన్కి. నేనేమో సికింద్రాబాద్ నుంచి జాయిన్ అయిపోయినా. ఫంక్షన్ చూసేసుకొని వాళ్ళిద్దరిని సికింద్రాబాద్ తీసుకొచ్చేస్తున్నా. అయితే వరంగల్లో మా ఇంటి పక్కకి అనసూరి ఆంటీ అని ఉంటారు. వాళ్ళ పాపది అంటే మనవరాలది పెళ్ళి ఉంది 13కి. వీళ్ళ పెళ్ళి అటెండ్ అయిదామని హైదరాబాద్కి వస్తున్నారు. వాళ్ళని నేను తీసుకొని వచ్చా. 11th రోజు ఈ ఫంక్షన్ అంతా అయిపోయింది. ట్రైన్లో వాళ్ళని తీసుకొచ్చే టైంలో మా బుడ్డోడు వీడియో కాల్ చేస్తే వాళ్ళని చూస్తూ మాట్లాడుతున్నాడు. సికింద్రాబాద్కు వచ్చే టైంకి 8:30 అయిపోయింది. లైట్స్ అన్నీ వేసేసిళ్ళు, చీకటి కూడా అయిపోయింది. దాదాపుగా రీచ్ అయిపోయినట్టే. నా ఒక్కరోజు లీవ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సికింద్రాబాద్లో దిగేసిన తర్వాత మళ్ళీ మేము బై బస్సు మా ఏరియాకి రావడం జరిగింది, జీడిమెట్ల షాపూర్ ఏరియాకి. అక్కడికి వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి మళ్ళీ మాకు 1 కిలోమీటర్ ఉంటుంది, ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇది నేను చేస్తున్నటువంటి ఒక చిన్న మినీ వ్లాగ్.
నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.